మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. ఒరిజినల్ కంటెంట్ క్రియేట్ చేస్తూ తనదైన శైలిలో అచ్చ తెలుగు మాట్లాడుతూ కాకినాడ యాస మాట్లాడుతూ జనాలకు బాగా దగ్గరయ్యారు. రవి మంత్రి ఈజ్ విత్ us. ఇరుదిష్టి పురుదిష్టి ఎదుటి వదిలి దిష్టి పేరు చెప్పి లోపలికి వచ్చేయండి అమ్మా. మీ హైట్, మీ పర్సనాలిటీ అంతా చూసి మ్యాచో కైండ్ ఆఫ్ కంటెంట్ అలా చేస్తారేమో అలా అనుకున్నా కానీ యువర్ లైక్ అచ్చ తెలుగు మన ఇంట్లో వాళ్ళందరూ ముచ్చటగా చూసేలాంటి మంచి కంటెంట్ చేస్తూ వచ్చారు. యా కన్నా నాకు కొంచెం పని ఉంది, లంచ్ నువ్వు ప్రిపేర్ చేయవా? మీటింగ్ లో నన్ను చూస్తున్నావు కదా, నువ్వే ఏదో ఒకటి ఉండే. సరే అయితే అంట్లు నువ్వు తోమెత్తావు మరి. వై డిడ్ యూ చూస్ దిస్ సైడ్? ఒక అబ్బాయి రీజన్స్ టు రిజెక్ట్ ఏ మ్యారేజ్ అని చెప్పి కాంటెంట్ చేశాను. ఎవ్రీబడి విల్ బి లైక్ చున్నీస్ వేసుకుంటారు, కొంతమంది డ్రెస్సెస్ వేసుకుంటారు. సో అందుకని ఐ కుడెంట్ కంట్రోల్ మై లాఫ్. చాలా సేపు నాకే నవ్వు వచ్చింది. భాష మీద పట్టు వస్తుంది మీ రీల్స్ చూస్తే. దట్స్ యాక్చువల్లీ బిగ్ కాంప్లిమెంట్. నాకు తెలిసి మీకు నెగటివిటీ ఉండదు అనుకుంటే కామెంట్స్. 99.99% there is no negativity. బట్ సోషల్ మీడియాలో ఏంటంటే ఇట్ ఈస్ ఈజీ టు త్రో స్టోన్ ఆన్ సమ్వన్. 3 రీల్స్ స్క్రోల్ చేస్తే 4వ రీల్ ఇయర్ ఫోన్స్ పెట్టుకుని చూడండి కంటెంట్ అని చెప్తారు. ఐర్లాండ్ అంటే ఓల్డ్ సిటీస్ కదా. మన సైడ్ కన్నా వెస్ట్రన్ కంట్రీస్ లో కళలకి ఎక్కువ ఆదరణ ఇస్తారనమాట. ఇక్కడ ఆడవారి భావాలు, ఆడవారి తరపున మాట్లాడే తెలుగు కవులు, రైటర్లు తక్కువైపోయారు. తెలుగు రైటర్సే తక్కువైపోయారు. నమస్తే వ్యూయర్స్. ఈ మధ్యకాలంలో ఒక కంటెంట్ క్రియేషన్ అనేది ఆల్రెడీ క్రియేట్ అయిన కంటెంట్కి మన శైలిలో మనం ఏం చేయగలం, మనం ఏం యాడ్ చేయగలం, నా సిగ్నేచర్ ఏంటి అది యాడ్ చేసి కంటెంట్ అప్లోడ్ చేయడం ఒకటి. అలా కాకుండా కొంచెం అరుదుగా కనిపిస్తున్న టాలెంట్ ఏంటంటే ఒరిజినల్ కంటెంట్ క్రియేషన్, దట్టు ఇన్ తెలుగు. 16, 17, 18 ఒరిజినల్ కంటెంట్ క్రియేషన్ అనేది బాగా నడుస్తున్నది. తర్వాత కొంచెం తగ్గిపోయింది. అండ్ రీల్స్ విషయానికి వస్తే అసలు కనిపించలేదు, చాలా తక్కువ అనమాట. బట్ వన్ సచ్ గాయ్ ఫ్రమ్ తెలుగు ఒరిజినల్ కంటెంట్ క్రియేట్ చేస్తూ తనదైన శైలిలో అచ్చ తెలుగు మాట్లాడుతూ కాకినాడ యాస మాట్లాడుతూ జనాలకు బాగా దగ్గరయ్యారు. రవి మంత్రి ఈజ్ విత్ us. నమస్తే. నమస్తే హర్షిని గారు, ఎలా ఉన్నారు? చాలా చాలా బాగున్నాను. నేను పిలిచిన వెంటనే మీరు ఒప్పుకొని ఇండియా వస్తూనే ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ సో మచ్, దట్ మీన్స్ అలాట్. నేను ఫస్ట్ టైం మిమ్మల్ని చూసినప్పుడు ఫ్రాంక్గా చెప్తున్నా, మీ హైట్, మీ పర్సనాలిటీ అంతా చూసి ఈ గోన బి అదర్ అంటే ఇంకొక మ్యాచో కైండ్ ఆఫ్ కంటెంట్ అలా చేస్తారేమో, మోర్ ఆఫ్ మ్యాన్లీ అలా అనుకున్నా కానీ కట్ చేస్తే యువర్ లైక్ అచ్చ తెలుగు మన ఇంట్లో వాళ్ళందరూ మెచ్చుకునేలా ముచ్చటగా చూసేలాంటి మంచి కంటెంట్ చేస్తూ వచ్చారనమాట. ఐ వాజ్ షాక్డ్. భలే అంటే మంచి రూట్ ఎంచుకున్నారు, ఎవరు టచ్ అయిన రూట్ ఎంచుకున్నారని. కంటెంట్ క్రియేషన్లో దిస్ కైండ్ ఆఫ్ కంటెంట్ క్రియేషన్ ఈజ్ వెరీ రేర్. అండ్ దానికి పదజాలం బాగుండాలి, ఎక్స్ప్రెషన్స్ బాగుండాలి, సంథింగ్. వై డిడ్ యూ చూస్ దిస్ సైడ్? లెట్ మీ బీ ఆనెస్ట్ హర్షిని, ఇట్ వాజంట్ ప్లాన్డ్. కాంటెంట్ క్రియేటర్ అని ఇప్పుడు ఎవరైనా నన్ను అంటే నేనే కొంచెం సర్ప్రైజ్ అవుతాను అనమాట. యామ్ ఐ క్రియేటింగ్ అ కాంటెంట్, యామ్ ఐ కాంటెంట్ క్రియేటర్ అని. సో మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ అంటే ఎలా చూస్ చేసుకున్నారంటే, చాలా రకాల కాంటెంట్ చేయొచ్చు. లైక్ మ్యాచో లుక్స్ తోటి ఐ కెన్ మేక్ దిస్ ట్రాన్సిషన్ వీడియోస్ చేయొచ్చు, లేకపోతే బాడీ బిల్డింగ్ వీడియోస్ చేయొచ్చు. బట్ సమ్హౌ ఐ వాంటెడ్ టు సే దట్ ద రూట్స్, నేను పుట్టి పెరిగిన రూట్స్, నేను చూసిన ప్లేసెస్, గోదావరి, ఐఎమ్ బోర్న్ అండ్ బ్రాట్ అప్ ఇన్ గోదావరి. సో ఆ ప్లేసెస్ చెప్పాలని అనుకున్నా. ఇట్ ఆల్ హ్యాపెన్ బై యాక్సిడెంట్. ఒక రీల్లో నేను చాలా యాక్సిడెంటల్గా నేను దట్స్ వాట్ ఏమవుతుందంటే, మీరు బయట వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఒక్క స్లాంగ్ వస్తుంది, మా లోకల్ గోదావరి వాళ్ళతో, మా ఫ్రెండ్స్తో మాట్లాడేటప్పుడు ఒక్క స్లాంగ్ వచ్చింది. సో నేను ఆ రీల్లో మాట్లాడినప్పుడు ఆటోమేటిక్గా నాకు తెలియకుండానే నా లోపల ఉన్న దట్ గోదావరి పర్సన్ హ్యాస్ కమ్ అవుట్ అండ్ ఆ గోదావరి స్లాంగ్ వచ్చేసింది. అండ్ పీపుల్ లైక్ ఇట్ అండ్ దే యాక్సెప్టెడ్ ఇట్. సమ్ ఆర్ ద అదర్ వే ఎవ్రీబడి వాంట్స్ టు బి యాక్సెప్టెడ్ బై ఎవ్రీవన్. మనకి తెలియకుండానే, నాకు తెలియకుండానే దే యాక్సెప్టెడ్ మీ. ఐఎమ్ లైక్ ఓకే ఫైన్, దిస్ ఈస్ వర్కింగ్ అవుట్ అండ్ దే ఆర్ లైకింగ్ మీ ద వే ఐఎమ్ టాకింగ్ అని అనుకుని ఐ స్టార్టెడ్ క్రియేటింగ్ మై ఓన్ కాంటెంట్. అన్ఎక్స్పెక్టెడ్గా నేను అంటే స్టార్ట్ చేసినప్పుడే అంటారు కదా, అన్నప్రాసన రోజునే ఆవకాయ అంటారు కదా, అట్లాగా పీపుల్ వర్ లైక్ 15 seconds రీల్స్ నుంచి ఫేమస్ అయ్యి దే విల్ బికమ్ దట్. నేను ఐ డైరెక్ట్లీ స్టార్టెడ్ విత్ 1 minute రీల్తో స్టార్ట్ చేసేసాను అనమాట. ఒక అబ్బాయి రీజన్స్ టు రిజెక్ట్ ఏ మ్యారేజ్ అని చెప్పి కాంటెంట్ చేశాను. నాకు నచ్చింది. దెన్ ఐ వాజ్ లైక్, అమ్మాయి
ఇలా కంటెంట్ చేస్తే ఎలా ఉంటుంది, అమ్మాయి ఏ రీజన్స్ చెప్పుద్ది. Hmm. సో అమ్మాయిని రిప్రజెంట్ చేయడానికి ఏం చేస్తారు అదర్ కాంటెంట్ క్రియేటర్స్, ఎవ్రీబడి విల్ బి లైక్ చున్నీస్ వేసుకుంటారు, కొంతమంది డ్రెస్సెస్ వేసుకుంటారు. Yeah. I was like, okay, let me try some. I want to convey the content Hmm. in my way. Hmm. Let me give it try. Hmm. If it works out. Otherwise, it's fine. It's not going to be the end of the world. I have my 9 to 5 job. Content creation, I love to do. So, andukani, I just put a white kerchief on my head. That was so funny. I couldn't laugh. I couldn't control my laugh. Chala sepu nake navvu vachindi. But I was being me. Like నాకు నచ్చినట్టు నేను ఎలా మాట్లాడతానో అలాగే మాట్లాడేసాను. And that went viral. Like literally, you know, content creation or reels lo oka reel 1 million ellanటే it's a very big thing. That to one day lo 1 million ellipoవడం is like a miracle. It happened. So then I was like, okay fine, something is working out. అదే టైంలో నేను ఇండియాకి వచ్చాను వెకేషన్కి. ఇండియాకి వచ్చినప్పుడు దెన్ we were actually constructing a house ఆ టైంకి అనమాట. సో ఇల్లు కన్స్ట్రక్షన్ చేసుకునేటప్పుడు మీకుండే కష్టాలు అన్న కంటెంట్ తోటి I did a reel. It's like భారతీ నిలయం అని పెట్టాల్సింది రతీ నిలయం అని పెట్టారు అని చెప్పాను. దట్ గాట్ బ్లాస్టెడ్. లైక్ చాలా ఇంట్లో జరిగిన సిచ్యువేషన్స్ ని నేను తీసుకున్నాను. సో ఎవ్రీబడి స్టార్టెడ్ రిలేటింగ్ టు ఇట్. ఇట్స్ మా ఇంట్లో జరిగే సిచ్యువేషన్ ఇది అని. సో ఐ మీన్ ఐ బ్రేక్ మై ఓన్ బ్యారియర్స్ అండ్ వాల్స్ అంతే. ఇట్స్ లైక్ మ్యాచో లుక్స్ తోటి చాలా మంది చేసే వాళ్ళు ఉన్నారు. బట్ దట్ ఒరిజినల్ గోదావరి పక్కింటి వదిని ఎదిరింటి అన్న మామయ్య ఇవి చెప్పే వాళ్ళు ఎవరు లేరని అనిపించింది. ఇట్స్ ఓకే, యా ఇట్స్ ఓకే, ఐ చూస్ డిఫరెంట్ కాంటెంట్. ఇట్ క్యాన్ బి ఎ హిట్ ఆర్ ఇట్ కెనాట్ బి ఎ హిట్, బట్ లెట్ మీ బీ మై ఓన్ అండ్ లెట్ మీ స్టార్ట్ మై థింగ్ అని. ఇట్ ఈస్ వర్కింగ్ అవుట్ వెల్ అండ్ ఇట్ వర్క్డ్ అవుట్ వెల్. ఐఎమ్ హ్యాపీ ద వే ఇట్ ఈస్ గోయింగ్. పీపుల్ యాక్సెప్టెన్స్ మీకు అప్రూవల్ అన్నమాట. దే ఆర్ ఎక్స్పెక్టింగ్ ఇట్ అండ్ దే ఆర్ కన్స్యూమింగ్ యువర్ డేటా. అంటే యువర్ కంటెంట్ అంటే ఇట్స్ ఎంటర్టైనింగ్. ఐఎమ్ సీయింగ్ ఇట్ యాక్చువల్లీ. అదే చెప్తున్నాను కదా, ఐ డెంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్, ఐ డెంట్ ప్లాన్ I want to be a content creator or anything అనేది. అంతకు ముందు నుంచి కూడా I used to make some small kind of reels గానీ 15 seconds reels, ట్రాన్సిషన్ వీడియోస్, కుకింగ్ వీడియోస్ గానీ కంప్లీట్ గా ఒక కాంటెంట్ తీసుకుని ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఇంట్లో ఎలా గొడవ పడతారు, లేదా ఒక ఫంక్షన్ కి వెళ్ళేటప్పుడు ఎలా రెడీ అవుతారు, నామకరణం ఐ డోంట్ నో యూ వుడ్ హావ్ సీన్ దట్ ఆర్ నాట్, నామకరణం చేసేటప్పుడు వాట్ ఆర్ ద సినారియోస్ దట్ కమ్స్ ఇన్ యువర్ మైండ్ అని, ఇవన్నీ చాలా క్యాండిడ్ గా నాకు అనిపించి నేను చేసినవి. దట్ దోస్ థింగ్స్ గాట్ వర్క్డ్ అవుట్ అండ్ ద కామెంట్ సెక్షన్ ఈస్ సో గుడ్. హర్షిని లేట్లీ మీకు నెగటివిటీ ఉండదు అనుకుంటే. 99.99% there is no negativity. Nobody wants to take negativity. I totally get it. But social media లో ఏంటంటే it is easy to throw stone on someone. చాలా ఈజీగా వేసేస్తారు. బట్ లక్కీగా నాకేంటంటే దే ఆర్ యాక్సెప్టింగ్ ఇట్ అండ్ నోబడీ ఎలాగంటే ఈ కంటెంట్ బాగాలేదు నువ్వు ఇది కాపీ కొట్టే వాళ్ళు ఏం మాట్లాడరు. దే బికాస్ ఆబ్వియస్లీ అదే కాపీ కొట్టాడు అనడానికి మీది ఎవరు చేయట్లేదు అంటారు కదా. నో లైక్ వెన్ యూ వాంట్ టు సే దట్ పాయింట్ అవుట్ దే విల్ సమ్హౌ పాయింట్ అవుట్. ఎక్కడో ఎవరో చూసి చేసేమంటారు. బట్ ఆబ్వియస్ గా మనకు అనిపించింది మనం చేస్తాం. బట్ ఇట్స్ వర్కింగ్ అవుట్. మీరు చెప్పినట్టు 99.99% నెగటివిటీ ఉండదు.